सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। పొదరింత ఇంపైన గిలిగింత సొంపైన పొదరింత ఇంపైన గిలిగింత దోబూచులాడుతూ నవ్వుకుందామా ఒకటైపోదామా ఊహల వాహినిలో మమతల తరగలపై మధువుల నురగలపై పరవశముందగా ఏకమౌదమా పరవశముందగా ఏకమౌదమా చెలువాల ఉయ్యాలలోగుతూ ఉందామా చిగురాకు సంపాల చెలరేగు చెలువాల ఉయ్యాలలోగుతూ ఉందామా నింగిలో విహరించి నేలపై పులకిల్చి నింగిలో విహరించి నేలపై పులకిల్చి శృంగార జలధిలో తేలుదామా ఒకటై పోదామా ఊహల వాహినిలో మమతల తరగలపై మధువుల నురగలపై పరవశముందగా ఏకమౌదమా పరవశముందగా ఏకమౌదమా వలపుల జంటగా సరదాల పంటగా సయ్యాట పాటలై సాగుదామా తారా చంద్రులమై రాధా కృష్ణులమై తారా చంద్రులమై రాధా కృష్ణులమై తన్మయములతో కరగిపోదామా ఒకటైపోదామా ఊహల వాహినిలో మమతల తరగలపై మధువుల నురగలపై పరవశముందగా ఏకమౌ
జరిగింది వింతగా తనువే కరిగింది ఎందుకు 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 ఎదలో నా రాజు కదలినందుకు కొంటెగా నవ్వింది చాలక కొంగును లాగింది చాలక కొంటెగా నవ్వింది చాలక పక్కన చేరింది చాలక నా చెక్కిలి గిల్లింది చాలక చాలక కొలనులో ఒంటరిగా జలకమాడగా గుండెలో చొరబడినే ఓయమ్మా ఓయమ్మా ఇంతలో ఏమో జరిగింది అసలే నా రాజు సొగసరి ఆపై అతడెంతో గడుసరి అతనికి వన్నె గూర్చె మగసిరి అతనికి అతడే సరిసరి సరిసరి చక్కని ఆ రాజు సరసనలేడని సన్నీళ్ల కొలనేమో సలసల కాగింది సలసల కాగింది ఇంతలో ఏమో జరిగింది వింతగా తనువే కరిగింది ఎందుకు 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 ఎదలో నా రాజు కదలినందుకు పంపుమా ప్రభు నీ ఆత్మను మనిషినని మరువక పంపుమా ప్రభు నీ ఆత్మను మనిషినని మరువక నీవు చేసిన మట్టి బొమ్మను నీవు చేసిన మట్టి బొమ్మను నీవు దిన జీవవాయునని పంపుమా ప్రభు నీ ఆత్మను మనిషినని మరువక సంకెళ్ళలో చిక్కుకుని తండ్రివైన నిన్ను విడనాడి సాతాను సంకెళ్ళలో చిక్కుకుని తండ్రివైన నిన్ను
విడనాడి వదిలించుకొనుటకు ఏ దారి లేక వదిలించుకొనుటకు ఏ దారి లేక నీ పుత్రుని చెంతకే చేరుచుండగా పంపుమా ప్రభు నీ ఆత్మను మనిషిననే మరువక ఎటు చూసినా నీ ధ్యానమే శరీరపు బలహీనత భారమై ఎటు చూసినా నీ ధ్యానమే శరీరపు బలహీనత భారమై సాతాను సింహాసనమెదుట నేనుండగా సాతాను సింహాసనమెదుట నేనుండగా రక్షణకై స్థిరమైన మనసును దయచేయుమా పంపుమా ప్రభు నీ ఆత్మను మనిషిననే మరువక నమ్మి లాభమును పొందలేక నడి సంద్రములో నేను తేలుచుండగా నరుల నమ్మి లాభమును పొందలేక నడి సంద్రములో నేను తేలుచుండగా నమ్ముటకు వేరే ఏ దైవమైన లేక నమ్ముటకు వేరే ఏ దైవమైన లేక నీ ప్రభుని బోధనలో బ్రతుకుచుండగా పంపుమా ప్రభు నీ ఆత్మను మనిషిననే మరువక పంపుమా ప్రభు నీ ఆత్మను మనిషిననే మరువక నీవు చేసిన మట్టి బొమ్మను నీవు దిన జీవవాయునని పంపుమా ప్రభు నీ ఆత్మను మనిషిననే మరువక తహతహమని ఊపిరంతా విరైతే చూపులల్ని ఆకలైతే తప్పించాను నీవే ప్రాణమై తప్పించాను నీవే ప్రాణమై తడిపొడి తడి వేనలేద వెచ్చనైతే మల్లె పూల వేసవైతే జపించాను నీవే ధ్యానమై జపించాను నీవే ధ్యానమై జబ్ 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 రే జబ్ 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 రే జబ్ 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 రే జబ్ 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 చుక్క పొడిస్తే చిలిపిగా నన్నే చూసినట్టు ఉంది చురకలు వేసినట్టు ఉంది గులాబీ రెమ్మ గుచ్చుకుంటే గిచ్చినట్టు ఉంది ముద్దులు ఇచ్చినట్టు ఉంది మా పటేళ్ళ అవుతుంటే మల్లె పూలు నవ్వుతుంటే మా పటేళ్ళ అవుతుంటే మల్లె పూలు నవ్వుతుంటే మసకలోన వయసు మనసు కలిసి మెలిసి బుసగొడుతుంటే
తహతహమని ఊపిరంతావిరైతే చూపులల్ని ఆకలైతే జపించాను నీవే ధ్యానమై జపించాను నీవే ధ్యానమై జబ్ 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 రే జబ్ 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 రే జబ్ 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 రే జబ్ 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 విడిసిపడే నీ అందం కడలి పొంగల్లే ఉంది ఒడిసి పట్టాలని ఉంది ఎంత తీరినా తీరని కోరిక వెన్నెల కాసింది అయినా ఎండల్లే ఉంది పాత కొత్తలవుతుంటే కొత్త వింతలవుతుంటే పాత కొత్తలవుతుంటే కొత్త వింతలవుతుంటే జవనాలే గవనాలై మరువలేని మరువాలైతే ఎంత చేరువవుతున్నా ఎంత కలిసిపోతున్నా మనువులోని తనివే తీరదు తహతహమని ఊపిరంతావిరైతే చూపులల్ని ఆకలైతే జపించాను నీవే ధ్యానమై జపించాను నీవే ధ్యానమై జబ్ 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 రే జబ్ 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 రే చుప్పు 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 రే చుప్పు 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 రే హరే రామ 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 కోదండ రామ హరే రామ 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 కోదండ రామ హరే రామ 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 కోదండ రామ శ్రీగణనాథుని పద పద్మంబులు చిత్తంబున నుంచి వాల్మీకి పద పద్మములకు వందనములు చేసి అస్మద్గురు చరణారవిందముల గతి భక్తితో మృక్కి రాముని చరితము కొనియాడెదనది రమణీయముగాను హరే రామ 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 కోదండ రామ హరే రామ 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 కోదండ రామ రామ హరే రామ 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 కోదండ రామ అంగదాది వానరులతోను తానిట్లని హనుమంతు ఎంత కార్యమిది దీనికి మీరలు చింతింపగనేలా లంక దొచ్చి ఆ సీతను నేని శంకను చూచెదను శతయోజనములు క్షణమాత్రములు చెంగునలంకితూ లంకలోన గల రాక్షసులను 10 శంకలేక దుంతూ వారే నా శక్తి చూడుడి వానరవరులారా అని పల్కిన హనుమంతుని గనుగొని అతిమోదమునుంది ఆలింగనములు చేసిరందరును హనుమంతుని నప్పుడు ఘనముగాను ముస్తాబు చేసిరి హనుమంతుని కపుడు చెంగు చెంగునను గంతులు వేసెను పొంగుచు హనుమంతు పదఘట్టనకి భూమి నిలువదని పటువేగము తోడా మహేంద్రాద్రి శిఖరమున నిలచెను మహిమను హనుమంతు 2 పాదములు సరిగానిడి తామెందుగాను పూని సముద్రంబునొక చవిటి కాలువని సాహసమున నటడు లంక చూచుటకు హనుమంతుడు తాహుంకరించి దాటే దాటగానే ఆ పర్వత రాజము ధరణిలోన గృంకే బళాబళి అని వానరు
పరులాతని ప్రస్తుతించిరప్పుడు అతి వేగంబున పోవుచుండెను హనుమంతుండప్పుడు. సముద్రుండు మైనాకుని తాగని చెయ్యననిటు పలికే రామదూతయగు హనుమంతుడు తాలంకకే కూచుండే అలసట తీర్చుటకై నీవిప్పుడు అతి వేగము బొమ్మా. అని పలుకగా ఆమైనా కుండును ఆనందమునుంది అతిరయమున గగనమున నిలువ ఆ హనుమంతుడు చూచి వీడొక రాక్షసుడడ్డముగా విను వీధి నిల్చినాడు వీని మనం బణగిల్తునంచు మది పూని తాకినాడు దెబ్బతోడన పర్వత రాజము అబ్బురమందుచును హనుమంత హనుమంత వినుమని అద్రివరుడు బలికే. సముద్రుండు పంపించగ వచ్చితి చంపబోకు నన్ను నీకెదురెవ్వరు నాపై నిముసము నిలచియుండుమయ్యా సేద తీర్చుకొని లంకాపురమిక కాదట జనవయ్యా. అని పల్కగ హనుమంతుడు హస్తంబతని పైని మోపి తిరిగి వచ్చి నీ కోర్కె దీర్తునని గిరివరుతో పలికే. అప్పుడు మారుతి ఉప్పర వీధిని తప్పక జనుచుండే సురలందరూ హనుమంతుని శౌర్యము శోధించుట కొరకు సురసయనెడు నాగాంబను బంపక చోద్యముగా నదియు కహకహార్భటులగా వించుచునది గ్రక్కున జనుదెంచే. తుడుపు వానర ఎటు పోయదవిన కడలెత్తెదరిపుడు వానరాధమా నిన్ను మృంగుటకు వచ్చితి నేనిటకు. ఆహారము కమ్మను చుబల్కగా హనుమంతుండనియే లంకకేగి మరి చనుదెంచుచు నీ శంకలెల్లదీతూ అని పల్కగ హనుమంతుని సురసయు అతిరోషము తోడా కళ్ళను అగ్ని కణంబులు త్రుళ్ళగ పళ్ళు కొరుకు కొనుచు ఔరాయని 10 ఆమడనిడి విని అదియు నోరు తెరచే దాని చూచి 20 యోగే అంతలోన ఆ సురసయు 30 ఆమడ నోరెత్తే అట్టె చూచి హనుమంతుడు దేహము రెట్టుగాను పెంచే నూరామడగల నోరు తెరచయా సురస కోపమునను దాని చూచి హనుమానుడు కొంచెపు తనువును ధరించి కడుపు జొచ్చి మరి పైకి వెడలిత తడయకవే బలికే. ఆకలి తీరినదా సురసా ఆకలి తీరినదా సురసాయన పోక కనుమతించే అప్పుడు హనుమంతుండతిరయమున తప్పక జనుచుండే ఛాయాగ్రహమౌ సింహికయాతని ఛాయబట్టి మృంగే కడుపు చించి మరి పైకి వెడలెనా కపివరుడంతటను సువేలాద్రికి నిజను దెంచెను బల్శూరుడు హనుమంతు గరుడ యక్ష సిద్ధాదులు గనుకొని ఘనుడని కొనియాడ సువేలాద్రియందుండి లంకను చూచెను హనుమంతు చూచి చూచి మది లోపల తానతి చోద్యమందుచుండి ఏమి చేతు పురమేగతి జొచ్చెద ఎటులను శోధించు సురలకైన చొరరాది పురిలో చూచుట నావశమా ప్రాకారంబుల గత్తలు చూడగా నాకము సరికాదు
అనుచుండగ చండాంశుడంతట అస్తమించినప్పుడు అంధకారము దిశావళి కప్పెను హనుమంతుడు పొంగా. రాత్రి వేళ ఈ లంకలోనయా రాముదేవి చూతూ, పగటి వేళ ఈ లంకలోన జొర బ్రహ్మకైన వశమా అని వాయుసుతుండతని దేహమతి సూక్ష్మముగా చేసి చెంగున గోపుర శిఖరము మీదికి లంఘించెను తాను. లంకిణి ఆతని జూచి ఇట్లనుచు హుంకరించి పలికే, ఎక్కడి వాడవు ఇచ్చటికొచ్చిటి ఎక్కడి కోతివిరా, చెడుపోయడని పట్టణమునకు నేల వచ్చితేవో, ముందుగా నీ కథ తెలుపుము ఆపై గంగము నా మహిమా. అని పల్కగా ఆ లంకిణితో ఇటు హనుమంతుండనియే. ఈ పట్టణ గృహ గోపురంబులే నెలమి చూడవస్తి, నెలమి చూడవస్తి. అని పల్కగా ఆ హనుమంతునితో లంకిణి ఇట్లనియే. గండు వానరా లంకిణి నెరుగవ గండడగించదరా, లంకాపురి చొరు తోరుల దృంచుచు లంక కాచియుందో. అనుచు దంతములు పటపట కొరుకుచు అతిరోషము తోడా, కళ్ళను అగ్ని కణంబులు ద్రుళ్ళగ కఠిన ముష్టి బట్టి, పిడుగుబోలు బలు పిడికిట బొడువగ భీకరుడయ్యతడు. అత్యుగ్రముతో లంకినినప్పుడు హనుమంతుడు పొడిచే, పొడువగానే అది మూర్ఛనొందుచును గడగడ వడకుచును. వినవయ్య హనుమంతా మునినే వింటినొక్క మాట, సీతను తెచ్చిన వెనుకను వానర సింహుడే తెలుసో. అతడెప్పుడు నిన్ను అని దండించును అది మొదలుగా లంక, నాశముందునని కమల దుండుమును నాకు తెలిపినాడు, నాకు తెలిపినాడు. నేటి తోడ ఈ లంకాపురికి నీ చేటు కూడెనయ్యా, వీరుండవు సూరుండవు నీవెందును విజయుడవు. నిన్ను వేటిని నన్ను గామిక నీకెదురెవరయ్యా. అని ప్రార్థించిన లంకిణినప్పుడు హనుమంతుడు విడిచే. లంకాపురిలో రాజమార్గమున శంకలేక చనుచు, పంకజముఖియగు సీతాకాంతను పావని వెదకుచును. దేవతలెత్తిన దీపము కైవడిదే దీప్యముగాను, చంద్రుండు గగనముననున్నయా చందంబును మెచ్చి, కపివరుడప్పుడు లంకాపురమును కలయ వెదకుచుండే. అతికాయుండును ఖడ్గరోముడును సప్తఘ్నుండును కుంభానుండును కుంభని కుంభులు వేదాంతకులును మొదలగు రాక్షసులుండెడి గృహముల ముదిత సీత వెదకి, పంతనంబులాడేటి రాక్షసుల పొంతనుదికి వినుచు, వింత వింతలగు గృహములలో నా ఇంటిని వెదకుచును.
ఊరిలో గలిగిన ఎల్ల చోట్ల నా భూపుత్రిని వెదకి ఆస్థానపు సదనంబు చేరెను హనుమంతుడు వేగా అందుండెడి చిత్రంబులు గనుగొని అతిమోదమునుది చూచుచుండెనా సదనంబున గల చోద్యములన్నిటినీ పరవజ్రంబుల సోపానంబులు ఇంద్రనీలముల ద్వారబంధములు బంగారు గోడలు పచ్చల మేడలు రత్న గవాక్షలు పద్మరాగముల దీప కడికలును గోమేధికముల కుట్టములును వైఢూర్య స్తంభములు చూచి చూచి ఆ హనుమంతుండతి చోద్యమందుచుండే చోద్యమందుచుండే అంతలోనే ఆ చెంతను గనుగొని హనుమంతుండపుడు మద్యపాన వశమున నిద్రించిన మగువలనందరినీ కన్నులు వెన్నులు రొమ్ములు మోములు ఉన్నతమౌ తొడలు వారి మర్మములగని హనుమంతుడు వడవడ వడకుచును ఆడువారి మర్మంబుల చూచితి అధోగతిని పడుదు పరకాంతల మర్మంబుల గనినే పాపుడనైపోతి వాంఛ కలిగినే చూడబస్తిన వంచన నాకేలా వనితను వనితలలో వెదుకక మరి వనమున వెదకుదునా రాము కార్యమిది కావున నాకికనేమి కొదువలేదు పాపంబులు నాదరికించే రవు భస్మంబులు కావా ఆస్థానపు సదనంబునందు ఆ సీతమ్మను వెదకి ముందుకు చని హనుమంతుడు గనుగొనె పుష్పకరాజమును బ్రహ్మవరంబున కుబేరుండుమును బడసిన పుష్పకము ఆకు వేరుని జయించి రావణుండది ముదమున తెచ్చే దానిపైకి చెంగున లంఘించెను ఆ వానరవరుడు దాని చిత్రములు వర్ణింపగనల ధాతకు వశమౌనా కల్పించిన యా ఘన పుష్పకమును హనుమంతుడు వెదకి అందున యువతీ జనములు నిద్రల బొంది తెలివి లేక తిలకంబులు చదరంగ నిద్రలో తలలు వీడగాను పుష్పమాలికలు వీడి కొందరును బుసకొట్టుచునుండా మధువు ద్రావి మరికొందరు తనువును మరచి పవ్వడింప వారిలో నయా రావణాసురుని వర్ణింపగ వశమా అని హనుమంతుండరుదెంచుచు మరి అతని పార్శ్వమునను సుందరియగు మండోదరిగని ఆనందమునొందుచును అతిర జానకి కనుగొంటిని నే నది ధన్యుడనైతే సీతమ్మను నే చూచితి మదిలిక చింతయేల నాకు అతి సంతోషమునుంది అంతలో హనుమంతుండపుడు అయ్యయ్యో ఇది సీతయంచునే నద్భుతమంది తిని మతిహీనుడనై సీత ఇదే అని మదిలో ననుకుంటి అయ్యయ్యో ఇది సీతయనుచునే నాశలు చెంది తిని లోకమాత ఆ సీత ఇట్లనుభవించున భోగమును ఆభరణంబులు ధరించుచు పరునింట పండుకొనునా కాన రావణాసురుని కొమ్మ ఇది జానకి కాదనుచు
అచటనే ముందర పానశాలను ఆ హనుమంతుడు చూచి అందులోపలను సీతను వెదకుచు అద్భుతమందుచును. మాంసరాసులును మధుభాండంబులు నొప్పు గద్దలును కురుకుట్మాదిగ రాసులిడినయా పానశాలలో రాముని సతి వెదకి అందులోపలను సీతను గానక హనుమంతుండపుడు ఒక్క చోట నిలుచుండియు మదిలో మిక్కిలి చింతించి హరే రామ 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 కోదండ రామ హరే రామ 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 కోదండ రామ హరే రామ 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 కోదండ రామ. శ్రీగణనాథుని పద పద్మంబులు చిత్తంబుననుచి వాల్మీకి పద పద్మములకు వందనములు చేసి అస్మద్గురు చరణారవిందముల గతి భక్తితో మృక్కి రాముని చరితము కొనియాడెదనది రమణీయముగాను. హరే రామ 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 కోదండ రామ హరే రామ 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 కోదండ రామ రామ హరే రామ 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 కోదండ రామ. అంగదాది వానరులతోను తానిట్లని హనుమంతు ఎంత కార్యమిది దీనికి మీరలు చింతింపగనేలా లంక జొచ్చి ఆ సీతను నేని శంకను చూచెదను శతయోజనములు క్షణమాత్రములు చెంగున లంకింతు లంకలోన గల రాక్షసులను 10 శంకలేక దుంతు వారే నా శక్తి చూడుడి వానరవరులారా. అని పల్కిన హనుమంతుని గనుగొని అతిమోదమునుంది ఆలింగనములు చేసిరందరును హనుమంతుని నప్పుడు మనముగాను ముస్తాబు చేసిరి హనుమంతుని కపుడు చెంగు చెంగునను గంతులు వేసెను పొంగుచు హనుమంతు పదఘట్టనకి భూమి నిలువదని పటువేగము తోడా మహేంద్రాద్రి శిఖరమున నిలచెను మహిమను హనుమంతు 2 పాదములు సరిగానిది తామెందుగాను పూని సముద్రంబునొక చవిటి కాలువని సాహసమున నతడు లంక చూచుటకు హనుమంతుడు తా హుంకరించి దాటగానే ఆ పర్వత రాజము ధరణిలోన గృంకే బళాబళి అని వానరులాతని ప్రస్తుతించిరప్పుడు అతివేగంబున పోవుచుండెను హనుమంతుండపుడు సముద్రుండు మైనాకుని తాగని చెయ్యననిటు పలికే రామదూతయగు హనుమంతుడు తాలంకకే కూచుండే అలసట తీర్చుటకై నీవిప్పుడు అతివేగము బొమ్మా
అని పలుకగా ఆమైనా కుండును ఆనందమునుంది. అతిరయమున గగనమున నిలువ ఆ హనుమంతుడు చూచి, వీడొక రాక్షసుడడ్డముగా విను వీధి నిల్చినాడు. వీని మదం బణగిల్తునంచు మది పూని తాకినాడు. దెబ్బతోడన పర్వత రాజము అబ్బురమందుచును. హనుమంత హనుమంత వినుమని అద్రివరుడు బలికే. సముద్రుండు పంపించగా వచ్చితి చంపబోకు నన్ను. నీకెదురెవ్వరు నాపై నిముసము నిలచియుండుమయ్యా. సేద తీర్చుకొని లంకాపురమిక కాదట జనవయ్యా. అని పల్కగ హనుమంతుడు హస్తంబతని పైని మోపి, తిరిగి వచ్చి నీ కోర్కె తీర్తునని గిరివరుతో పలికే. అప్పుడు మారుతి ఉప్పర వీధిని తప్పక జనుచుండే. సురలందరూ హనుమంతుని శౌర్యము శోధించుట కొరకు, సురసయనెడు నాగాంబను బంపక చోద్యముగా నదియు. కహకహార్భటులగా వించుచునది గ్రక్కున జనుదెంచే. తుడుపు వానర ఎటు పోయదవిన కడలించెదరిపుడు. వానరాఘవా నిన్ను మృంగుటకు వచ్చితి నేనిటకు. ఆహారము కమ్మను చుబల్కగా హనుమంతుండనియే. లంకకేగి మరి చనుదెంచుచు నీ శంకలెల్లదీర్తూ. అని పల్కగా హనుమంతుని సురసయు అతిరోషము తోడా. కళ్ళను అగ్ని కణంబులు త్రుళ్ళగ పళ్ళు కొరుకు కొనుచు. ఔరాయని 10 ఆమడనిడి విని అదియు నోరు తెరచే. దాని చూచి 20 యోగే. అంతలోన ఆ సురసయు 30 ఆమడ నోరెత్తే. అట్టె చూచి హనుమంతుడు దేహము రెట్టుగాను పెంచే. నూరామడగల నోరు తెరచయా సురస కోపమునను. దాని చూచి హనుమానుడు కొంచెపు తనువును ధరించి, కడుపు జొచ్చి మరి పైకి వెడలిత తడయకవే బలికే. ఆకలి తీరినదా సురసా, ఆకలి తీరినదా సురసాయన పోక కనుమతించే. అప్పుడు హనుమంతుండతిరయమున తప్పక జనుచుండే. ఛాయాగ్రహమౌ సింహికయాతని ఛాయబట్టి మృంగే. కడుపు చించి మరి పైకి వెడలిన కపివరుడంతటను. సువేలాద్రికి నిజను దెంచెను బల్శూరుడు హనుమంతు. గరుడ యక్ష సిద్ధాదులు గనుకొని ఘనుడని కొనియాడా. సువేలాద్రియందుండి లంకను చూచెను హనుమంతు. చూచి చూచి మది లోపల తానతి చోద్యమందుచుండి, చోద్యమందుచుండి. ఏమి చేతు పురమేగతి జొచ్చెద ఎటులను శోధించు. సురలకైన చొరరాది పురిలో చూచుట నావశమా. ప్రాకారంబుల గత్తలు చూడగా నాకము సరికాదు. అనుచుండగ చండాంశుడంతట అస్తమించినప్పుడు. అంధకారము దిశావళి కప్పెను హనుమంతుడు పొంగా. రాత్రి వేళ ఈ లంకలోనయా రాముదేవి చూతూ. పగటి వేళ ఈ లంకలోన జ్వర బ్రహ్మకైన వశమా. అని వాయుసుతుండతని దేహమతి సూక్ష్మముగా చేసి. చెంగున గోపుర శిఖరము మీదికి లంఘించెను తాను. లంకిణి ఆతని జూచి ఇట్లనుచు
హుంకరించి పలికే. ఎక్కడి వాడవు ఇచ్చటికొచ్చిటి ఎక్కడి కోతివిదా చెడు పోయడని పట్టణమునకు నేల వచ్చితేవో ముందుగా నీ కథ తెలుపుము ఆపై గంధము నా మహిమా. అని పల్కగా ఆ లంకిణితో ఇటు హనుమంతుండనియే. ఈ పట్టణ గృహ గోపురంబులే నెలమి చూడవస్తి, నెలమి చూడవస్తి. అని పల్కగా ఆ హనుమంతునితో లంకిణి ఇట్లనియే. గండు వానరా లంకిణి నెరుగవ గండడగించదరా లంకాపురి చొరు చోరుల దృంచుచు లంకగా జియుందో. అనుచు దంతములు పటపట కొరుకుచు అతిరోషము తోడా కళ్ళను అగ్ని కణంబులు త్రుళ్ళగా కఠిన ముష్టి బట్టి పిడుగుబోలు బలు పిడికిట బొడువగ భీకరుడయ్యతడు. అత్యుగ్రముతో లంకినినప్పుడు హనుమంతుడు పొడిచే. పొడువగానే అది మూర్ఛనొందుచును గడగడ వడకుచును. వినవయ్య హనుమంతా మునినే వింటినొక్క మాట సీతను తెచ్చిన వెనుకను వానర సింహుడే తెలుసో. అతడెప్పుడు నిన్ను అని దండించును అది మొదలుగా లంక. నాశముందునని కమల దుందుమును నాకు తెలిపినాడు, నాకు తెలిపినాడు. నేటి తోడయి లంకాపురికి ని చేటు కూడెనయ్యా. వీరుండవు సూరుండవు నీవెందును విజయుడవు. నిన్ను వేటిని నన్ను గామిక నీకెదురెవరయ్యా. అని ప్రార్థించిన లంకిణినప్పుడు హనుమంతుడు విడిచే. లంకాపురిలో రాజమార్గమున శంకలేక చనుచు పంకజముఖియగు సీతాకాంతను పావని వెదకుచును. దేవతలెత్తిన దీపము కైవడిదే దీప్యముగాను. చంద్రుండు గగనముననున్నయా చందంబును మెచ్చి కపివరుడప్పుడు లంకాపురమును కలయ వెదకుచుండే. అతికాయుండును ఖడ్గరోముడును సప్తఘ్నుండును కుంభానుండును కుంభని కుంభులు వేదాంతకులును మొదలగు రాక్షసులుండెడి గృహముల ముదిత సీత వెదకి. పంతనంబులాడేటి రాక్షసుల పొంతనుదికి వినుచు వింత వింతలగు గృహములలో నా ఇంటిని వెదకుచును. పురిలో గలిగిన ఎల్ల చోట్ల నా భూపుత్రిని వెదకి. ఆస్థానపు సదనంబు చేరెను హనుమంతుడు వేగా. అందుండెడి చిత్రంబులు గనుగొని అతిమోదమునుది
చూచుచుండెనా సదనంబున గల చోజములన్నిటినీ పరవజ్రంబుల సోపానంబులు ఇంద్రనీలముల ద్వారబంధములు బంగారు గోడలు పచ్చల మేడలు రత్నగవాక్షలు పద్మరాగముల దీప కళికలును గోమేధికముల కుట్టములును వైఢూర్య స్తంభములు చూచి చూచి ఆ హనుమంతుండతి చోద్యమందుచుండే చోద్యమందుచుండే అంతలోనే ఆ చెంతను గనుగుని హనుమంతుండపుడు మద్యపాన వశమున నిద్రించిన మగువలనందరినీ కన్నులు వెన్నులు రొమ్ములు మోములు ఉన్నతమౌ తొడలు వారి మర్మములగని హనుమంతుడు బడబడ బడకుచును ఆడువారి మర్మంబుల చూచితి అధోగతిని పడుదు పరకాంతల మర్మంబుల గనినే పాపుడనైపోతే వాంఛ కలిగినే చూడబస్తిన వంచన నాకేనా వనితను వనితలలో వెదుకక మరి వనమున వెదకుదునా రాము కార్యమిది కావున నాకికనేమి కొదువలేదు పాపంబులు నాదరికించే రవు భస్మంబులు కావా ఆస్థానపు సదనంబునందు ఆ సీతమ్మను వెదకి ముందుకు చని హనుమంతుడు గనుగొనె పుష్పకరాజమును బ్రహ్మవరంబున కుబేరుండుమును బడసిన పుష్పకము ఆకు వేరుని జయించి రావణుండది ముదమున తెచ్చే దానిపైకి చెంబున లంఘించెను ఆ వానరవరుడు దాని చిత్రములు వర్ణింపగనల ధాతకు వశమౌనా కల్పించిన యా ఘన పుష్పకమును హనుమంతుడు వెదకి అందున యువతీ జనములు నిద్రల బొంది తెలివిలేక తిలకంబులు చదరంగ నిద్రలో తలలు వీడగాను పుష్పమాలికలు వీడి కొందరును బుసకొట్టుచునుండా మధువు ద్రావి మరి కొందరు తనువులు మరచి పవ్వడింప వారిలో నయా రావణాసురుని వర్ణింపగ వశమా అని హనుమంతుండరుదెంచుచు మరి అతని పార్శ్వమునను సుందరియగు మండోదరిగని ఆనందమునొందుచును అద్దిర జానకి కనుగొంటిని నేనతి ధన్యుడనైతే సీతమ్మను నే చూచితి మదినిక చింతయేల నాకు అతి సంతోషమునుంది అంతలో హనుమంతుండపుడు అయ్యయ్యో ఇది సీతయంచు నేనద్భుతమందితిని మతిహీనుడనై సీత ఇదే అని మదిలో ననుకుంటి అయ్యయ్యో ఇది సీతయనుచు నేనాశలు చెందితిని లోకమాత ఆ సీత ఇట్లనుభవించున భోగములు ఆభరణంబులు ధరించుచు పరునింట పండుకొనునా కాన రావణాసురుని కొమ్మ ఇది జానకి కాదనుచు అచటనే ముందర పానశాలను ఆ హనుమంతుడు చూచి అందులోపలను సీతను వెదకుచు అద్భుతమందుచును మాంసరా
రాసులును మధుభాండంబులు నొప్పు గద్దలును కురుకుట్మాదిగ రాసులిడిన యాపానశాలలో రాముని సతి వెదకి అందులోపలను సీతను గానక హనుమంతుండపుడు ఒక్క చోట నిలుచుండియు మదిలో మిక్కిలి చింతించి